భాష్యం విద్యాసంస్థలకు వెన్నెదన్నుగా నిలిచిన గోపి తృతీయ వర్ధంతి సందర్భంగా గుంటూరులో భాష్యం సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ, గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నండూరి సుబ్బారావు పాల్గొన్నారు. భాష్యం విద్యాసంస్థల ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన గోపి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామకృష్ణ కోరారు. గోపి లేని లోటు తీర్చలేనిదని గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నండూరి సుబ్బారావు అన్నారు. వైద్యం గురించి ఎటువంటి పేద వ్యక్తి అయినా కనబడితే వాళ్ళకి ఫ్రీగా వైద్యం అందించే విధంగా తోడ్పడిన డాక్టర్లందరినీ కూడా ఈరోజు ఇన్వైట్ చేయడం, మరి ఇక్కడ ఉండే వర్కర్స్కి కానివ్వండి, తోటి పబ్లిక్ పర్సన్స్కి కానివ్వండి, గోపిలాగా అనారోగ్యం బారిన పడి మృతి చెందకూడదు అనే ఉద్దేశంతో ఈ గోపి ఆశయం కోసం ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకాలని, జీవించాలని కోరుకుంటూ మరి ఈరోజు గోపి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వర్గీయ గోపి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా భాష్యం విద్యా సంస్థల తరఫున మిత్రులు రామకృష్ణ గారు ఈ మెగా మెడికల్ క్యాంప్ ప్రత్యేకించి వారి సిబ్బంది కోసం ఏర్పాటు చేయడం అయింది. ఇంకా ప్రత్యేకంగా మనం ఎవరిని తీసుకొచ్చి అట్లా మాడిఫై చేయగలం ట్రీట్మెంట్ అనే ఉద్దేశంతో ఈ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.